ఇవాల్టి మోరల్ స్టోరీలో మనం చిన్ని కృష్ణుడి వెన్న దొంగతనం గురించి తెలుసుకుందాం. చిన్ని కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. ఎక్కడ వెన్న చిలుకుతున్నా కానీ అక్కడికి వెళ్ళి వెన్న తెచ్చుకునేవాడు. అయితే ఒకరోజు గోకులంలో గొల్లభామలు వెన్న చిలుకుతూ ఉంటారు. అక్కడికి కృష్ణుడు వస్తాడేమో అనే భయంతో వారు ఆ వెన్ననంతా కుండలో పోసి పెడతారు. అయినా కానీ కృష్ణుడు కిటికీ నుంచి లోపలికి వచ్చి ఆ వెన్న కుండని కిటికీ ద్వారా బయటకు తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఆ గొల్లభామలు తల్లికి చెప్తారు. ఈ తల్లి యశోద వచ్చి, కృష్ణ నువ్వు వెన్న దొంగతనం చేశావా అని కొట్టడానికి వస్తుంది. అప్పుడు కృష్ణుడు, అమ్మ నా కోసం కాదు, అటువైపుగా చూడు, మూగ జంతువులు నాకు మరియు నా స్నేహితులు ఆకలితో ఎదురు చూస్తున్నారు, అందుకే చేశానమ్మా అని చెప్తాడు. అప్పుడు యశోద తల్లి అతన్ని వదిలేస్తుంది. తర్వాత తను ఆ వెన్నను స్నేహితులతో పంచుకొని ఆనందంగా ఉంటాడు. ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే, మన దగ్గర ఉన్న ఎంతైనా సరే ఇతరులకు పంచుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.